ఖాతాలు దిక్కోరు 1 hour 52 minutes రన్ టైమ్తో, అందులో 8 minutes స్టార్టింగ్ అండ్ ఎండ్ టైటిల్స్ని తీసేస్తే జస్ట్ 1 hour 45 minutes రన్ టైమ్తో ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ 40 minutes ఈ దేవుడు సినిమారా బాబు అనిపించింది. అప్పుడే ఒక పాయింట్ స్టార్ట్ అవుద్ది. ఒక అరగంట సేపు కోర్టు రూమ్ డ్రామా అండ్ ఒక యూనిక్ పాయింట్తో ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. మళ్ళీ లాస్ట్లో నార్మల్నే. సింపుల్గా చెప్పాలంటే ఆ మధ్య మధ్యలో ఒక అరగంట పాటు స్ట్రెస్ చేసిన మెయిన్ పాయింట్ కోసం స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అనిపించింది. ఆ మెయిన్ పాయింట్ ఏంటో నేను ఇక్కడ రివీల్ చేశానంటే ఇంక మీరు సినిమా చూసినా చూడకపోయినా ఒకటే, అందుకే స్పాయిల్ చేయదలుచుకోలేదు. మిగతా క్లియర్గా రేటింగ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ మెయిన్ బ్యాక్ డ్రాప్ అయితే కొంచెం మెచ్యూర్డ్ కంటెంట్నే. సో డైలాగ్స్లో కొంచెం మెచ్యూర్నెస్ ఎక్కువైతే మాకు ఇబ్బంది అనుకున్న వాళ్ళకి అది ప్రాబ్లం. మిగతా వాళ్ళకి ఇంక ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీరే డిసైడ్ అవ్వండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఎలక్షన్స్లో మాథ్యూ అలియాస్ మమ్ముట్టి గారు పోటీ చేయాలని రెడీ అయిన టైంలో సరిగ్గా అప్పుడే అతని భార్య అయిన ఓమన అలియాస్ జ్యోతిక గారు డివోర్స్ నోటీస్ పంపిస్తారు. అసలు ఒక్క గొడవ కూడా లేని భార్య ఎందుకని డివోర్స్ నోటీస్ పంపించింది, అసలు ఏం జరిగింది, ఎలక్షన్స్లో గెలిచాడా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమా బోర్ కొట్టే విధంగా ఉన్నా సరే ఎంతో డేరింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటేనే కానీ టచ్ చేయలేని ఒక సెన్సిటివ్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. ఎక్స్ప్రెషన్స్తోనే సిచ్యువేషన్ని అర్థమయ్యేలా చేసే మమ్ముట్టి గారి మరియు జ్యోతిక గారి పర్ఫార్మెన్సెస్ని ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సింపుల్ ఫిల్మ్ ఇది. ఆ కోర్ట్ రూమ్లో ఫ్యాక్ట్స్తో వచ్చే 2 కోర్ట్ రూమ్ సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. కంక్లూజన్ కూడా కాస్త ఫీల్ గుడ్ అనేలా ఉంది. మైనస్ పాయింట్స్: సినిమా కాన్సెప్ట్ తప్ప మిగతాదంతా ఎంత చిరాకు పుట్టించిందంటే షార్ట్ ఫిల్మ్తోనే తేల్చేసే షార్ట్ ఫిల్మ్ తెలిసి షార్ట్ ఫిల్మ్తోనే తేల్చేసే కంటెంట్ని 1 hour 52 minutes పాటు సాగదీశారు. రన్ టైం అంత ఎందుకురా చెప్పండి. నడిచెళ్ళే షార్ట్స్ని కూడా సీన్స్ లాగా చూపిస్తే లాగ్ అనిపించకపోతే స్పీడ్ అనిపిస్తుందా? వెళ్ళి కార్ని స్టార్ట్ చేసి కార్ అక్కడి నుండి వెళ్ళే వరకు ఆ షార్ట్ని చూపిస్తారు. ఇలాంటి షార్ట్సే సినిమా సగం మొత్తం. మొదటి అరగంట ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం అంటూనే అవ్వగొట్టారు. అందులో ఏం లేదు, పట్టుమని 5 నిమిషాల్లో తేలిపోయే సీన్ని సాగదీశారు. సగం చర్చలో వచ్చే సీన్స్ ఇంకా ఓట్లను అడుక్కోవడంతో అయిపోయింది. కోర్ట్ రూమ్ డ్రామా ఎక్కువ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ 2 లెట్ డౌన్నే. సో పైగా మూవీ వర్డిక్ట్ ఏంటంటే చూస్తానంటే ఆ మధ్యలో చూపించిన మెయిన్ పాయింట్తో ముడిపడి ఉన్న ఆ 2 కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ కోసం చూడండి. మిగతాదంతా లాగ్నే. ఈ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. గుడ్ అటెంప్ట్ బట్ స్ట్రక్చర్డ్ నరేషన్. ఈ రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.